వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో ఉన్నత న్యాయస్థానం వల్లభనేని వంశీకి 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే రిమాండ్కి వెళ్ళిన తర్వాత వల్లభనేని వంశీ అక్కడున్న జైలు అధికారుల మీద చిందులు వేస్తున్నాడంట. ఎందుకయ్యా అంటే ఆయనకి ఇచ్చిన బ్యారక్ నచ్చలేదంట, ఆయనకు ఆ జైలు నచ్చలేదంట, పడుకోవడానికి ముఖ్యంగా ఆయనకి మంచం ఇవ్వట్లేదంట. మంచం ఇవ్వకపోతే నేను పడుకోను, నాకు నడుము నొప్పి ఉందని ఒక కొత్త డ్రామాకి తెరదీశాడు. అయితే అక్కడున్న జైలు అధికారులు వెంటనే అక్కడున్న మెడికల్ సిబ్బందిని డాక్టర్లు పిలిపించి వంశీకి నిజంగా నడుము నొప్పి ఉందో లేదో అని చెక్ చేయించడానికి పిలిపిస్తే ఆయనకి ఏ నడుము నొప్పి లేదండి, హ్యాపీగా కింద పడుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు అనగానే జైలు అధికారులు కూడా ఏమండి మా దగ్గర మంచాలు గించాలు లేవు, కింద పడుకోండి, అందరూ ఖైదీల మాదిరి మీరు కూడా ఒక ఖైదీయే కాబట్టి మీరు కింద పడుకోవాలి సార్, మీకు కూడా ఖైదీ నెంబర్ ఒకటి ఇచ్చారు సార్, 7641 మీ ఖైదీ నెంబర్ సార్, కాబట్టి తోటి ఖైదీలతో పాటు మీరు కూడా సమానంగా ఉండాలి, కాబట్టి మీకు మంచాలు వేయటం, పరుపులు వేయటం, మటన్ బిర్యానీలు పెట్టడం మా వల్ల కాదండి, అది మా పని కాదండి అని చెప్తే వినట్లా. నాకు మంచం ఏమండి, నాకు మంచం ఇస్తేనే పడుకుంటా, నాకు మటన్ బిర్యానీ పెడితేనే తింటా, నాకు ఏది వేస్తేనే పడుకుంటా, నాకు స్నానానికి లక్ష సోపు కావాలా, తల రుద్దుకోవడానికి హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కావాలా, అడుగు. అత్తగారింటికి కదా నువ్వు పోయింది, అసలే కొత్తలుడు వాయే, కొత్తలుడివి అత్తగారింటికి వెళ్ళావు, మరి మీ అత్తమామలు నీకు అన్ని సహకరించాలి కదా, సమకూర్చాలి కదా. ఏసీ పెట్టండి, మంచం వేయండి, మటన్ బిర్యానీ పెట్టండి, పూల పాన్పు వేయండి. ఏం నువ్వేమో రాష్ట్రం కోసం లేకుంటే ప్రజల కోసం ప్రజా పోరాటం చేసిపోయినావా? జైలుకి కిడ్నాప్ చేసిపోయినావు నాయన, కిడ్నాప్ చేసి పోయావు. తోటి ఖైదీలతో నువ్వు కూడా ఒక ఖైదీవే, తోటి ఖైదీలు జైల్లో ఎలా ఉంటే అలానే ఉండాలా. నాకు వెస్టర్న్ టాయిలెట్ కావాలా, వెస్టర్న్ టాయిలెట్ ఉంటేనే పోతా అంటే ఫోన్ చేయి జగన్మోహన్ రెడ్డికి, అన్నా జగనన్నా నిన్ను నమ్ముకొని ఒక పరికమ్మల లుచ్చా పనులు చేశాను, నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశాను, అడ్డు వచ్చిన వాళ్ళ తలలు పగలగొట్టాను, ఉన్న కారణం తగలబెట్టాను, పార్టీ ఆఫీసుని మొత్తం విధ్వంసం చేశానన్న నీ కళ్ళలో ఆనందం చూడటానికి ఇవన్నీ నీకోసమే చేశా కదా. చివరికి నీకోసం చేసిన విషయంలో నేనెక్కడ ఎదవనైపోతాను భయంతో ఆ రోజు కంప్లైంట్ చేసిన వ్యక్తిని కూడా నేను కిడ్నాప్ చేశానన్నా. చివరికి ఆ కిడ్నాపే నా తలకు చుట్టుకుంది, నన్ను జైలుకి పంపించింది. తీరా జైలుకి వస్తే నాకు వీళ్ళు అడిగితే మంచం వేయట్లేదు, కూర్చోడానికి కుర్చీ వేయట్లేదు, తినడానికి మటన్ బిర్యానీ పెట్టట్లేదు, చివరికి బాత్రూమ్కి పోవడానికి వెస్టర్న్ టాయిలెట్ ఇవ్వట్లేదన్న నాకు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. 16 నెలలు జైలు జీవితం చేశాడు కదా, నీకు బాగా అలవాటు ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది చెప్పాడు కదా. జగన్ 2.0 మీరెవ్వరు ధైర్యపడొద్దు, మీ అందరికీ జగన్ అనేవాడు ఒక స్ఫూర్తి అవ్వాలా. 16 నెలలు జైలు జీవితం చేసి వచ్చా నేను, నాకంటే గొప్పగా ఎవడన్నా కష్టాన్ని అనుభవిస్తాడా? మీరందరూ నన్ను స్ఫూర్తిగా తీసుకోండి, కాబట్టి జైలుకి వెళ్ళే ప్రతి ఒక్కరు భయపడొద్దు, జగనే మీకు స్ఫూర్తి అని చెప్పాడు కదా వంశీ. నువ్వు కూడా ఏంటా మరి మంచం కావాలా, వెస్టర్న్ టాయిలెట్ కావాలంటే ఎట్లా ఇస్తారు చెప్పు, అది కాని పని కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి అవసరమైతే ఋషికొండ మొత్తం పగలగొట్టేసి, కొండలు మొత్తం పగలగొట్టేసి పెద్ద బిల్డింగ్ కట్టాడు చూసినావా. ఒక వాష్రూమ్ దగ్గర 70 లక్షలు 80 లక్షలు కోట్ల రూపాయలు పెట్టి కట్టాడు. బంగారం వాష్రూమ్ ఏమో మాకేది తెలియదు కానీ అలాంటిది ఎవరు కట్టేయమంటారా వంశీ? జైల్లో నీకు సపరేట్గా నీ బరెక్లో సిగ్గుండాలా, మంచం కావాలా నీకు, వెస్టర్న్ టాయిలెట్ కావాలా నీకు, నేల మీద పడుకో, బాత్రూంలో నీకు సౌకర్యాలు ఎలా ఉంటే జైల్లో నీకు సౌకర్యాలు ఎలా ఉంటే అలానే పో. అంతేగాని కొత్తలుడు కోరికల మాదిరి నాకు మంచం కావాలా, మల్లెపూలు కావాలా, మటన్ బిర్యానీ కావాలంటే ఎవరు? నువ్వు ఒక ఖైదీవి, నువ్వు ఒక దొంగవి, దోచుకున్న దొంగవి, అన్నిట్లో దొంగవే. ఈరోజు ఒక రౌడీవి, నువ్వు ఒక కిడ్నాపర్వి, బెదిరించావు, హత్య చేయడానికి యత్నించావు, ఇటువంటి నిన్ని లుచ్చా పనులు చేసిన నీకు ఇంకా సకల మర్యాదలు చేసి మంచాలు ఇచ్చి, పరుపులు ఇచ్చి, ఏసీలు ఇచ్చి ఇంకేం కావాలా? ఆయన కొత్తలుడా ఇంకేమైనా కావాలా నీకు? ఇక నీ గురించి జగన్మోహన్ రెడ్డి బయట బాధపడుతున్నాడు. వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వం కావాల్సిన అరెస్ట్ చేసింది, ఇది కక్ష సాధింపు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. ఏమై జగన్మోహన్ రెడ్డికి అసలు బుర్ర పని చేస్తుందా? అసలు వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు అరెస్ట్ చేశారు? తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఎగ్ పఫ్ఫులు తింటూ ఏం తెలిసి వస్తుంది? అసలు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది ఎందుకు చెప్పు? ఒక మనిషిని కిడ్నాప్ చేశాడు, ఒక సాక్షిని, ఒక కంప్లైంట్ని కిడ్నాప్ చేసి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి నేను చంపేస్తామంటే ఆయన అరెస్ట్ చేయకుండా ఏం చేస్తాం ఆయన?
గసవంతులు అరెస్ట్ చేయకుండా ఏం చేయాలా? చప్పట్లు కొట్టాలా? చాలా అద్భుతంగా కిడ్నాప్ చేసావు వల్లభనేని వంశీ, నీకు దండం పెడతాం, శాలువా కప్పి సన్మానం చేస్తామని చెప్పాలా? ఇక సిగ్గు లేకుండా ట్వీట్ చేసావు ఎక్స్లో నువ్వు. ఇదే కూటమి ప్రభుత్వం పరాకాష్ట, అధికారులు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, పోలీస్ యంత్రాంగం గాడి తప్పింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 2019 నుంచి 2024 వరకు నీ పరిపాలనలో ఏ రాజ్యాంగం నడిచింది జగన్మోహన్ రెడ్డి? ఏ రాజ్యాంగం నడిచింది? ఇదే నీ వల్లభనేని వంశీ ఎన్నికలకు కరెక్ట్ గా 2 నెలల ముందు గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసి తగలబెడితే ఏం చేసావు? ఆ రోజు స్పందించాలి కదా ఒక ముఖ్యమంత్రిగా నువ్వు. ఎందుకు తగలబెట్టావు వంశీ? నీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? పార్టీ ఆఫీసులు తగలబెట్టిన సిగ్గులేనోడా అని చెప్పు తీసి కొట్టాలి కదా. కొట్టావా? ఈరోజు సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని ఇంకా ట్వీట్లు చేస్తున్నావు నువ్వు. వంశీ అరెస్ట్ కుట్ర కోణం, బెదిరించారు, సాక్షుల్ని ప్రభావితం చేశారు. అసలు సాక్షిని కిడ్నాప్ చేశాడు కదా, కిడ్నాపర్ కదా వల్లభనేని వంశీ. ఇక నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఆయన ట్వీట్ చేస్తున్నావు? నువ్వేమో ట్వీట్ చేయటం, ఆయన ఏమో కోరికలు కోరటం. సరిపోయారు నాయన మీరందరూ కూడా. నిజంగా మేము రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు పెడితే, నిజంగా నారా లోకేష్ గారు చెప్పినట్లుగా రెడ్ బుక్ ను ఓపెన్ చేస్తే ఆ రెడ్ బుక్ లో మొట్టమొదటి పేరు నీదే ఉంటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇక లోకేష్ గారు రెడ్ బుక్ ను తెరవలేదు. ఈరోజు లోకేష్ గారు ఈ రాష్ట్ర ఒక మంత్రిగా, ఒక బాధ్యత గల పౌరుడుగా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఆయన పనులు ఆయన నెరవేర్చుకుంటూ బాధ్యత గల మంత్రిగా ముందుకు వెళ్తున్నాడు తప్ప కక్ష సాధింపు రాజకీయాలు ఆయన చేయట్లేదు. నిజంగా కక్ష సాధింపు రాజకీయాలు చేయాలనుకుంటే, నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో మొదలు పెట్టాలనుకుంటే, నిజంగా రెడ్ బుక్ తెరవాలనుకుంటే ఆ రెడ్ బుక్ లో మొట్టమొదటి పేరు ఉండాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డితే, మొట్టమొదటిగా జైలుకు పోవాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు కంగారు ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గసవంటి అరెస్టులు ఏమన్నా ఉంటే మొట్టమొదటిగా పోలీసు వాళ్ళు వచ్చి మొట్టమొదటిగా కొట్టే తలుపు, తట్టే తలుపు నీది మాత్రమే అవుతుంది తప్ప నీ కిందన చెంచాగలదు అవ్వదు. ఈరోజు వంశీ ఇలాంటి అరెస్ట్ అయ్యాడంటావా? కిడ్నాప్ చేస్తే కామన్ గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా, అది పోలీసుల బాధ్యత కదా. ఈరోజు కిడ్నాపర్స్ అరెస్ట్ చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టరు కదా. దానికి నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? నీ మంత్రులకు కూడా చెప్పు, మాకు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు, ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు అంటే చదువుకొని సామాన్యులు ఎందుకు చేశారో చెప్తారు. చదువుకోండి, ఆ పేపర్లు ఎప్పుడు సాక్షి ఒకటే కాదు కదా, అన్నీ చదవాలి కదా, అన్నీ చూడాలి కదా. లేకుంటే వంశీని అడగొచ్చు కదా, అసలు ఎందుకు నా కిడ్నాప్ చేసామని అడగాలి కదా. ఇవేమీ లేకుండా కుట్ర జరిగింది అంటే జరగదు. కుట్ర కిడ్నాప్ చేశాడు, కుట్ర పన్నాడు వంశీ, కిడ్నాప్ చేసిన అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు, అంతే కదా. నిజాలు బయటికి రావాలా? అసలు పార్టీ ఆఫీస్ విధ్వంసం చేయమన్నది వంశీకి చెప్పింది ఎవడు? తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయండి, అక్కడ ఉన్న వాళ్ళని భయపెట్టండి, అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి భయం కలిగించాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలని వల్లభనేని వంశీ వెనకుండి నడిపించిన ఆ దుర్మార్గుడు ఎవడో కూడా బయటికి రావాలా? ఈరోజు కేవలం గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ధ్వంసం గురించే కాదు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన దాని వెనక కుట్ర కోణం, దాని వెనుకున్న ఆ కుట్ర చేసిన ఆ దౌర్భాగ్యులు, ఆ దరిద్రులు, ఆ దుర్మార్గులు, ఆ పనికిమాల చెత్త వెధవలు ఎవరో కూడా వాళ్ళని కూడా చట్టం శిక్షించాలా, వాళ్ళని కూడా బయటికి కాలర్ పట్టుకొని లక్క రావాలా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం కోరిక. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛగా బ్రతకాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా సరే, చివరికి దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేదానికి పరుగులు పెట్టుకుంటూ రావాలన్నా సరే, గిసువంటి కిడ్నాపర్లు, గిసువంటి రౌడీ షీటర్లు, గిసువంటి దోపిడీదారులు, గిసువంటి దొంగలు, గిసువంటి దుర్మార్గులు రాష్ట్రాల స్వేచ్ఛగా తిరగకూడదు. వీళ్ళందరినీ అరెస్టు చేసి జైల్లో వేయాలా, వీళ్ళకు బుద్ధి వచ్చే విధంగా ఒక శిక్ష వేయాలా, వాళ్ళకు ఒక మంచి గుణపాఠం నేర్పించాలా. అవన్నీ జరిగితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన 5 సంవత్సరాలు కూడా భయంతో బ్రతికారు, బిక్కుమంటూ బ్రతికారు. ప్రశ్నించాలంటే భయం, అడగాలంటే భయం, రోడ్డు మీద నడవాలంటే భయం. ఆడపిల్లలకి రక్షణ మాత్రమే కాదు, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆడవారికి మాత్రమే కాదు, మగవారికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మగవారికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశాడు అంటే, చివరికి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని అడిగేదానికి వెళ్ళిన యువకుల మీద రేప్ కేసు పెట్టాడే జగన్మోహన్ రెడ్డి. ఒక మగాడి మీద ఇంకొక మగాడు రేప్ కేసు పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకే కాదు, పురుషులకు కూడా రక్షణ లేకుండా పోయింది ఆ రోజు. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. కాబట్టి వంశీ, నీ కోరికలన్నీ నెరవేర్చడం చాలా కష్టమమ్మా. ఖైదీవి నువ్వు. నీకు నెంబర్ ఇచ్చారు 7641. మీ అన్న కూడా ఒక నెంబర్ ఉంది కదా 6093.
మీ అందరికీ అద్భుతంగా మంచి మంచి నెంబర్లు వస్తాయి. ఎవరి నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పే విషయంలో మీరు అందరూ కూడా ఒక పోటీ పెట్టుకోండి. నాది ఫ్యాన్సీ నెంబర్ అంటే నాది ఫ్యాన్సీ నెంబర్, నాది ఫ్యాన్సీ నెంబర్ అంటే నాది ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పేసి మీలో మీరు మురిసిపోవటం తప్ప. తప్పు చేసిన వాడు శిక్షించబడతాడు. ఇది కూటమి ప్రభుత్వం సాంప్రదాయం. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే ఈ రాష్ట్రంలో పరిపాలన నడుస్తుంది తప్ప ఇంకో విధంగా కాదు. కాబట్టి తప్పు ఎవడు చేసినా సరే, ఆయన వంశీ అయినా, జగన్ అయినా, అంబటి రాంబాబు అయినా, రోజా అయినా, అనిల్ కుమార్ యాదవ్ అయినా,